బంగారు పిచ్చుకలు ఉండే పరిసరాలకు రావటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో చాలా ఈ యొక్క చెట్లు ఉండటం, రెండవది ఏంటంటే ఇక్కడ చాలా మిల్లెట్స్ అనేవి ఈ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉండటం మేము చూస్తున్నాము. అయితే ముఖ్యంగాను ఈ యొక్క ఈత చెట్లని, లేదంటే ఈ యొక్క తాటి చెట్లకి అక్కడ ఉన్నటువంటి గూళ్ళని చూసి ఈ యొక్క బంగారు పిచ్చుకలు ఇక్కడ నివాసం ఉన్నదని మేము ఆగి ఇక్కడ వాటిని గురించి మేము చర్చించడం జరిగింది. ముఖ్యంగా వాటి నుంచి వచ్చినటువంటి చాలా ప్రయోజనాలు మనకి ఈరోజు పెస్ట్ అనేది కంట్రోల్ అవడం జరిగింది. ఎందుకంటే అవి ముఖ్యంగా ఈ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్నటువంటి కీటకాలని వాటిని అవి తినివేస్తాయి. దాని నుంచి వ్యవసాయ పరంగా అవి ముఖ్యంగా రైతుకు మంచి సహాయపడుతుంది. రెండవదిగా మనము చూసినట్టయితే ఇది పాలినేషన్, ఈ యొక్క సీడ్స్ ని తిని ఇక్కడ ఉన్నటువంటి మరియు అది పాలినేషన్ జరుగుతుంది వీటి నుంచి. ఇదే కాకుండా మనము బయోడైవర్సిటీ అనే దాని గురించి ఇది బాగా కన్సర్వ్ చేయడానికి సహాయపడుతుంది. దీని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్ అనేది కూడా మనము స్ట్రెంగ్థెన్ చేయడానికి మంచిగా మనము దోహదపడుతుంది. కాబట్టి ఈ యొక్క బంగారు పిచ్చుకలన్నిటినీ కూడా మనము సంరక్షించాలని, ముఖ్యంగాను వాటికి సరిపడా ఈ యొక్క చెట్లు అనేవి నాటి వాటి యొక్క సంతతిని పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ యొక్క బంగారు పిచ్చుకలన్నిటినీ కూడా మనము కాపాడడానికి మనం అందరూ ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈరోజు మనం సబ్బవరం మండలం పెద్దనాయుడిపాలెం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక దేవాలయము, ఒక చెరువు ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఈ పక్కనే ఒకే ఒక తాటి చెట్టు మీద వందలాది గూళ్ళు పెట్టుకొని బంగారు పిచ్చుకలు కనిపిస్తున్నాయి. ఈ బంగారు పిచ్చుకలను కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రధానంగా అంతరించిపోతున్న జీవుల్లో ఒకటైన ఈ గోల్డెన్ స్పారోని మనం కాపాడాలి. ఎందుకంటే ఇది పంటకు సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్రిమిసంహారకాలని ఆహారంగా తీసుకుంటుంది, క్రిములను ఆహారంగా తీసుకుంటుంది. క్రిమిసంహారకాల వల్ల ఇవి అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో క్రిమిసంహారకాలు వాడకుండా ఆపించే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ బంగారు పిచ్చుకలు కనిపిస్తున్నాయో దీనికి అవసరమైన గడ్డి పెరిగేలాగా మిగతా చెట్ల మీద కూడా ఈ గూళ్ళు పెట్టుకొని సంతతి పెంచుకోవడానికి అనువుగా ఈ వాతావరణం ఇక్కడ కల్పించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఏదైతే మనకి ఈ హరిత విప్లవం పేరుతో రసాయన క్రిమిసంహారకాలు వచ్చాయో, ఆ రసాయన కలుపుతీ ముందు వచ్చాయి, దానివల్ల ఈ జాతి అంతరిస్తుంది. కాబట్టి ఈ జాతిని ఈ ప్రాంతంలో కాపాడాలి. ఈ జాతిని ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలను కూడా ఎకో స్పేస్ అని పెట్టుకొని ఈ మొత్తం ఈ జీవాన్ని, ఏదైతే బంగారు పిచ్చుకలు ఉన్నాయో ఇట్లాంటి ఇతర పక్షులను కూడా కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఈ ప్రాంతం గవర్నమెంట్ గుర్తించాలని, గుర్తించి దీన్ని కాపాడటానికి ఉపకరించాలని మేము అయితే ఆలోచిస్తాం.